ఆ ప్రభుత్వమేట. అసలు మీకు ఇంకా అర్థం కాని విషయం ఏందంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గెలిచింది. ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి మీరు పాలిస్తున్నారు తెలంగాణని. అది మర్చిపోయినట్టున్నారు. ఇంకా బీఆర్ఎస్ మీదే అంటే కష్టమే. మీరు ఆల్రెడీ గెలిచారు. ఇక్కడ అధికారంలో ఉన్నారు. మీరు మినిస్టర్‌గా ఉన్నారు సీతక్క గారు. సీతక్క గారు మీరు మినిస్టర్‌గా ఉన్నారిప్పుడు. మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టుగా కనపడుతుంది. మొన్న కూడా రైతుల్ని వాళ్ళ తాగుబోతులు అని మాట్లాడారు. ఈరోజు బీసీలకి అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి సంబంధం ఏంది? అధికార పార్టీ మీరు కదా హామీ ఇచ్చింది. 42% హామీ ఇచ్చింది ఎవరు? అసలు 42% ప్రజలకు హామీ ఇచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది? రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మనం మాట ఇచ్చింది వాస్తవం కాదా? అసలు ఎవరు ప్రశ్నించాలి? ఎవరు సమాధానం చెప్పాలి? అసలు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలి. మీరు తిరిగి మళ్ళీ ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు? ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ 42% ఇవ్వాలని, బీజేపీకి 42% ఇవ్వమని, బీఆర్ఎస్ 42% ఇవ్వని. అసలు ఇది ఎట్లా ఉంది అంటే దొంగ ఎవడంటే దొరకని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ 42% ఇవ్వాల్సింది. హామీ ఇచ్చింది కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెసే కదా నెరవేర్చాల్సింది. మళ్ళీ కాంగ్రెసే 42% ఇవ్వాలని ఎవరిని అడుగుతున్నావు? రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఏమైనా ఉందా? లేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారని భావిస్తున్నారు ఇంకా? ఏమంటున్నామే పార్టీ పరంగా 40% ఇచ్చేందుకు సిద్ధమా? మీరు సిద్ధంగా ఉన్నారు పార్టీ పరంగా 42% ఇవ్వడానికి. అది వద్దంటున్నారు. కనీసం పాత పద్ధతిలోనే వెళ్ళండి అంటే మీరు పాత పద్ధతి కూడా మానేసి 23% ఇవ్వాల్సిన బీసీలకి ఈరోజు 17%కే పరిమితం చేసిర్రు. 17.5% మీరు ఇచ్చేది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ప్రకారం 23% ఇవ్వాలి పాత పద్ధతి అయితే. ఇప్పుడు అది కూడా తొంగలో తొక్కి కనీసం సగంలో సగం కూడా కాదది. సగంలో సగం కూడా కాదది. 42%లో సగం 21. పోనీ అట్లా లెక్కేసుకున్నా. కానీ 17.5% అంటే మీరు ఎంత ఇస్తున్నట్టు బీసీలకు ఇప్పుడు? మళ్ళీ మీరే బీఆర్ఎస్ పార్టీ పరంగా స్థానిక సంస్థలు 42%కి బీఆర్ఎస్ఏ కారణం అంటున్నారు. 42% ఇవ్వకపోవడానికి బీఆర్ఎస్ తగ్గించిందని చెప్పే కదా మీరు. ఇప్పుడు 37% ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ని 17% చేసిందనే కదా. ఇప్పుడు 23% చేసిందనే కదా బీఆర్ఎస్ తప్పు చేసిందని మీరు 42% ఇస్తానని ప్రామిస్ చేసింది. మరి ఇవన్నీ కాదు. మీరు ఏదైతే కులగణ సర్వే అని చేశారో, ఏదైతే సర్వే ప్రకారం